హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సుధారెడ్డి. నేను ఈరోజు మీకు సంక్రాంతి పండగకి పిండి వంటలు చేయడం చూపించబోతున్నాను. దాంట్లో చెక్కలు అంటారు కదా, తెలంగాణలో అయితే గారెలు అని కూడా అంటారు. సో నేను ఇప్పుడు ఆ రెసిపీని మీకు క్రిస్పీగా ఎలా చేయించుకోవాలో చూపించబోతున్నాను. చూద్దాము. మరి ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుంటానండి. దీనికోసం ఒక బౌల్ తీసుకుంటున్నాను. దాంట్లో నేను పిండి కొలత ప్రకారముగా నీళ్లు వేడి చేస్తానండి. ముందుగా నేను 3 గ్లాసుల నీళ్లు యాడ్ చేస్తున్నాను. నేను పిండి ఈ గ్లాస్తోనే 6 గ్లాసులు తీసుకుంటున్నానండి. సో అందుకని 3 గ్లాసుల నీళ్లు యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. నేను చెప్పే కొలతలతో కనుక చేస్తే పక్కాగా పర్ఫెక్ట్గా వస్తాయండి చెక్కలు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి నేను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నానండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను. దీనివల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోండి. సో దీంట్లో మనం మూత పెట్టేసి దీన్ని బాగా మరగనివ్వాలండి. ఆలోపు మనం పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన మూకుడు పెట్టేసుకున్నానండి. నేనైతే ఇనుప మూకుడే యూజ్ చేస్తాను మామూలుగా. దీంట్లోకి 1 కప్పు పల్లీలు యాడ్ చేస్తున్నానండి. ఈ పల్లీలను జస్ట్ లేతగా వేయించుకుంటే సరిపోతుందండి. ఎలాగూ ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి. సో జస్ట్ పచ్చివాసన పోయేటట్టు లేతగా వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా లేతగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన నీళ్లు మరిగాయో లేదో చెక్ చేసుకుందామండి ఒకసారి. చూడండి, మూత తీసి చెక్ చేస్తున్నాను. చూడండి, బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని, నేనైతే బేసిన్ తీసుకున్నానండి. దాంట్లో పిండి కలపడానికని కొంచెం వెడల్పాటికి తీసుకోండి. దీంట్లోకి నేను ముందుగా చెప్పినట్టుగా బియ్యపిండి యాడ్ చేస్తున్నానండి. 6 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను. దీంట్లో ఎలాంటి పప్పులు కలిపి పట్టించలేదండి, ఓన్లీ బియ్యపిండి మాత్రమే. చెక్కలకు అలా అయితేనే రుచిగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి.